అందమైన మాయలతో నిండిన ఒక జాదీయుగా భూభాగంలో ఒకప్పుడు ఆ ప్రాంతంలో తహిరా అనే పేరుతో ఒక చిన్న అమ్మాయి నివసించే చిన్న గ్రామం ఉంది. చిహిరో తన సరళతకు మరియు దయతో నిండిన హృదయానికి ప్రసిద్ధి చెందింది. ఆమె తల్లిదండ్రులతో ఒక అందమైన కటేజ్లో నివసించేది. చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యం సంపన్నంగా ఉంది. ఒకరోజు గ్రామం గొప్ప ఉత్సవం కోసం సిద్ధపడింది. సంతోషగాళ్లు వీధులను నవ్వులతో మరియు ఉత్సాహంతో నింపారు. బెదిరింపును సంగతి లేకుండా సంతోషకరమైన ప్రజలలో నో ఫేస్ట్ అనే రహస్య వ్యక్తి కనబడింది. అతని ఉద్దేశాలు మోసంతో ముందిరించబడ్డాయి. వసంతో ముఖం మార్చే సామర్థ్యంతో నో ఫేస్ గ్రామస్తులకు అతని నిజ స్వభావాన్ని గుర్తించడంలో కష్టతరం చేస్తున్నది. నో ఫేస్ గ్రామస్తులను బంగారం ఇచ్చి ఆకర్షించడం ప్రారంభించాడు, వారి పరిశుద్ధతను మరియు నిజాయితీని పరీక్షిస్తూ. అనేక గ్రామస్తులు సంపద ఆకర్షణతో కుంచితమై తన ఆఫర్లను సంకోచం లేకుండా అంగీకరించారు. కానీ చిహిరో కఠిన నమ్మకాలతో మిగతా ప్రజల నుండి వేరుగా నిలబడింది. సత్యంతో నడపబడిన హృదయం కలిగి ఉంది. ఆమె నో ఫేస్ లక్ష్యాలను బలంగా తిరస్కరించింది, ధైర్యంగా ప్రకటిస్తూ, మా గ్రామంలో ఎవరూ మోసగాళ్లతో స్నేహాలు చేయరు. అదే క్షణంలో హాకు, ఒక దయామయ డ్రాగన్ మరియు నిజమైన మాంత్రిక దేవతగా చిహిరో ముందు కనిపాడు. హాకు ఆమె పరిశుద్ధతను హృదయపూర్వకంగా ప్రశంసించాడు. మోసంతో మాయమవుతున్న ప్రపంచంలో సత్యాన్ని నిలబెట్టుకునే ధైర్యం మీకుంది. అందుచేత మీరు ఈ కథ యొక్క నిజమైన వీరుడు. చిహిరో యొక్క నిర్ణయానికి ప్రభావితమై నో ఫేస్ తన తప్పులను గ్రహించాడు. నిజ సహజమైన సదాచారంతో ఎదుర్కొని అతను తన కళ్లను మూసుకున్నాడు. పరతిలో దుష్టతను వెదజాచి విమోచనను స్వీకరించాడు. ఉత్సవం